నమస్కారం. వారధి వారాహి వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. రోజు మాదిరిగానే ఈ రోజు జూన్ 20 గురువారం నాటి వార్తల విశ్లేషణలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి ఏం రాశారా అన్న విషయాన్ని తెలుసుకుందాం. అటుకెక్కిన గస్తీ, భయం నీడన బస్తీ. నగరంలో రాత్రిపూట పెరుగుతున్న దాడులు, ఒంటరిగా వెళుతున్న వారిని లక్ష్యం చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఆకతాయిలు, ప్రతిఘటించేందుకు యత్నిస్తే మూకుమ్మడిగా దాడి, వరుస ఘటనలతో బెంబేలెక్కిపోతున్న నగర వాసులు, పట్టించుకొని పోలీసులు. నగర నడిబొడ్డున బిఎంఆర్డీఏ సెంట్రల్ పార్క్ వద్ద మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో వాకింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని 2 యువకులు అటకాయించారు. అతను గట్టిగా కేకలు వేయడంతో పిడుగుద్దులు గుద్ది పరారైపోయారు. ఈ నెల 17వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రామ్నగర్ లోని తన ఇంటికి నడిచి వెళుతున్న మహిళను బైక్ పై 2 యువకులు వెంబడించి ఆమె చేతిలోని బ్యాగును తెంచుకొని పారిపోయారు. ఇక ఇది ఇలా ఉంటే అక్కయ్యపాలెంలోని ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ఈ నెల 13న రాత్రి 1 గంట సమయంలో విధులు ముగించుకుని మధురవాడలోని తన ఇంటికి బైక్ పై వెళుతుండగా 2 యువకులు బైక్ పై వెంబడించి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఆయన చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. అటుకెక్కిన గస్తీ, భయం నీడన బస్తీ. అంటే నగరంలోని పోలీసులు రాత్రిపూట గస్తీ కాయాలి, పెట్రోలింగ్ చేస్తారు. ఇది ఎప్పటి నుండో ఏ ప్రభుత్వాలు ఉన్నా, ప్రభుత్వాలు మారినా సరే పోలీసులు చేస్తున్నటువంటి విధి నిర్వహణలో భాగంగా ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పోలీసులు వాటిని పక్కన పెట్టి సరిగ్గా గస్తీ చేయకపోవడం వల్లే భయం నీడన బస్తీ, భయం నీడలో విశాఖ నగరం ఉంది అన్నది ఒక యాంగిల్లో వీళ్ళు రాశారు. ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నట్టు ఎక్కడెక్కడ ఏం జరిగిందా అన్నది చూసాం కదా, అక్కడ ఫోటో కూడా వీళ్ళు వేశారు. అంటే ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇబ్బంది వస్తుంది అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్తని ప్రధానంగా రాసుకొచ్చారు. ఇక ఇది ఇలా ఉంటే మరొక వార్తను మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇలా ఇటువైపు వస్తే, చెలగాటం, డైట్ చార్ట్ పాటించిన కేజీహెచ్ కాంట్రాక్టర్లు. ప్రతిరోజు టిఫిన్ గా జావ లాంటి ఉప్మాయే, భోజనం రుచి కూడా అంతంత మాత్రమే. వైసీపీ నేత మనుషులకు కాంట్రాక్టు, నాణ్యతపై ఫిర్యాదులున్నా పట్టించుకొని అధికారులు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలకు పెద్ద దిక్కు అయిన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రోగుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి చేరిన వారికి పౌష్టికాహారం అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు ఇస్తున్నాయి. వాటిని కాజేయడానికి రాయలసీమ వైసీపీ నేతలు విశాఖలో పాగా వేయగా ఆ పార్టీ పేరు చెవిన పడగానే ఎటువంటి కాంట్రాక్టర్ అయినా సంతకం చేసే అధికారి దీనికి కూడా అలాగా ఇచ్చేశారు. దీంతో రోగులకు సరి అయిన ఆహారం అందడం లేదు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. అంటే కేజీహెచ్ లో ఆహారం ఇస్తారు, అక్కడ రోగులకు అల్పాహారం వడ్డిస్తున్న సిబ్బంది ప్లేట్లో పలుచగా దోస్తే మాదిరిగా ఉప్మా అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. నాణ్యమైన ఆహారం అందించట్లేదు. గత ప్రభుత్వంలో ఉన్న వారికి కాంట్రాక్టర్ ఇవ్వడం వల్ల ఆ కాంట్రాక్టర్ కి అధికారులు అప్పచెప్పడంతో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కేజీహెచ్ లో రోగులు ఇబ్బంది పడుతున్నారు అన్నది ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. ఇది రోజు ఒక్కొక్క వార్త రాస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా ఆనందపురంలో మట్టి దంద, బారిగూడి కళ్ళల సమీపంలో గల రాజుగారి చెరువులో ఎస్కలేటర్లతో తవ్వకాలు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇటుక బట్టీలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మకం, పట్టించుకొని పంచాయతీ గనుల శాఖ అధికారులు, అడ్డుకుంటున్న గ్రామస్తులు. గత 5 ఏళ్లలో మండలంలో పలు చోట్ల కొందరు అక్రమార్కులు తవ్వేసిన అక్రమార్కులు అంటూ ఒక వార్తను రాశారు. ఆనందపురం మండలంలోని పలు చెరువుల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గత 5 ఏళ్ల నుంచి భారీ ఎత్తున తవ్వకాలు చేపట్టిన ముఠాలు ఇప్పటికీ దందా కొనసాగిస్తున్నాయంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. అంటే విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో మట్టి దందా, భీమిలి నియోజకవర్గానికి సంబంధించి గంటా శ్రీనివాసరావు నాయకత్వం వహిస్తున్నటువంటి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటా శ్రీనివాస్ నియోజకవర్గంలో ఇది జరుగుతుంది అన్నది ఈ వార్త సారాంశం. వాళ్ళు ఏంటంటే కాంట్రాక్టర్లకు సంబంధించి ఇసుక యథేచ్ఛగా పట్టుకెళ్ళిపోతున్నా అధికారులు పట్టించుకోవట్లేదు అన్నది ఒక
ఆర్టికల్ ని వీళ్ళు రాశారు. ఇది ఇలా ఉంటే ఇక్కడ చూశారు కదా, ఇక్కడ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. విచారణ ఎత్తేసిన కాంట్రాక్టర్లు. ఆనందపురం మండలం గిడిజాలలో జగనన్న కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు. జగనన్న కాలనీలో నిలిచిపోయిన పనులు వైసీపీ ఓటమితో కట్టాబుట్టా సర్దేశారు. లోపాలను బయట పెడతారని మెజారిటీ లేఅవుట్లలో మిషనరీ తరలింపు. గత ప్రభుత్వ హయాంలో అనధికారికంగా కేటాయింపులు అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడి పనులు అక్కడే వదిలేసి జంప్. లబ్ధిదారుల సంగతి ఏంటి అంటే, ఆనందపురం మండలంలో జగనన్న కాలనీలో కాంట్రాక్టర్ కూడా వైసీపీకి చెందిన నేతకి ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఆయన ఇక్కడ నుండి జంప్ అయిపోయారు అన్న యాంగిల్లో వార్త రాశారు. తర్వాత వీటి పరిస్థితి ఏంటి, నిలిచిపోయిన బ్రిక్స్ తయారీ అని చెప్పి ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక పెందుర్తిలో ప్రభుత్వ స్థలం కబ్జా, పట్టాలున్నాయంటూ పక్కల నిర్మాణాలు, అవి నకిలీగా రెవెన్యూ పరిశీలనలో బట్టబయలు, స్వాధీనానికి సిద్ధమవుతున్న అధికారులు. పెందుర్తిలో ప్రభుత్వ స్థలంలో నిర్మాణం అంటూ పెందుర్తి మండలంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం అక్రమాలు పాలవుతుంది. పట్టాలున్నాయని రెవెన్యూ యంత్రాంగాన్ని కొందరు తప్పుదోవ పట్టించి ఎంచక్కా నిర్మాణం చేపట్టేశారు. జిల్లాలో ఉన్నతాధికారులు, స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో ఈ భూభాగోతం బయటపడింది అన్నది ఒక సారాంశంగా వీళ్ళు రాసుకొచ్చారు. ఇక ఆంధ్రప్రభ దినపత్రికలో ఏ వార్తలు వచ్చాయన్న విషయాన్ని మనం చూద్దాం ఒకసారి. గంజాయి డ్రగ్స్ నివారణకు 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ అంటూ ఒకటి వార్తని హోమ్ మినిస్టర్ అనిత మొన్న ఆదేశాలు జారీ చేయడంతో దాంతో ఏం చేయాలా అన్నది పోలీసులు సమావేశమవుతూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వీళ్ళు ఒక ఫోటోను వేశారు. యువత ఆధ్యాత్మిక బాట, పెరిగిన భక్తిభావం, ఆధ్యాత్మిక క్షేత్రాలతో సందర్శకుల ఆసక్తి అంటూ ఒక ఆధ్యాత్మిక వార్తని వీళ్ళు రాశారు. ఇది బ్యాన్ ఐటమ్ గా ఒకటి రాశారు. గ్రేటర్కు కొత్త మేయర్, టీడీపీ కూటమి సరికొత్త వ్యూహం. పీలా శ్రీనివాసరావుకే దక్కనున్న పదవి, జనసేన బీజేపీకి ఉప మేయర్ల పదవులు. చట్ట సవరణకు సర్వం సిద్ధమైతే ఇకపై 3 ఏళ్లలో మేయర్ పదవి, విశ్వాసం పొందితే కొనసాగేలా అవకాశం, త్వరలోనే వైసీపీ కార్పొరేటర్ ఖాళీ అంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాసుకొచ్చారు. అంటే నగరంలో, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది, నగరంలో ఉన్నటువంటి మేయర్ పీఠం గొలగాని హరివెంకట కుమారి ఇప్పటి వరకు మేయర్ స్థానాన్ని ఉంది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొంతమంది జనసేన, మరికొంతమంది బీజేపీ, మరికొంతమంది టీడీపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు కానీ కరెక్ట్ గా కూటమి అభ్యర్థులు వినియోగించుకుంటే మేయర్, తెలుగుదేశం పీఠానికి మేయర్ వస్తుంది. దాంట్లో మనం గ్రేటర్కు కొత్త మేయర్ వస్తారు. ఆ మేయర్ కూడా పీలా శ్రీనివాసరావుకే దక్కుతుంది అన్నది ఈ వార్త తాలూకా సారాంశంగా వీళ్ళు ప్రధానంగా రాశారు. ఈ పోర్ట్ లో స్టార్ రివైన్ ఉత్పత్తులు, ఇంధనం ఆదా, పోర్ట్ లో ఇంధనం ఆదా ఏ విధంగా చేశారు అన్న దానిపైన వీళ్ళు ఒక వార్త రాశారు. మొత్తం డీటెయిల్ గా ఏ విధంగా చేస్తే ఇంధనం ఆదా అయిందా అన్న విషయాన్ని వీళ్ళు రాశారు. డ్రగ్స్ నివారణకు యాక్షన్ ప్లాన్, ఇందాక మనం వేరే దినపత్రికల్లో చెప్పుకున్న మాదిరిగానే హోమ్ మినిస్టర్ అనిత ఆదేశాల మేరకు పోలీసులు దాన్ని ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నారు. పలు రైళ్లు రీషెడ్యూల్, గమ్యం కుదింపు అన్నది ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక నగర కమిషనర్ అంటే జీవీఎంసీ కమిషనర్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అధికారులతో కలిసి పర్యటన చేశారు నిన్న ఉదయం. ఆ పర్యటనలో చూస్తూ అన్ని ప్రాంతాలు వెళ్తే సుందరంగా పిల్లల పార్కు తీర్చిదిద్దాలి అంటూ ఆర్లవ ముడసర పార్క్ వద్ద చేశారనమాట. దీనికి సంబంధించి ఆ వార్త ఒకటి రాశారు. ఇక బాల్యం తడబడి అంటూ మరొక వార్తని వీళ్ళు రాసుకొచ్చారు. ఈనాడు దినపత్రిక నుంచి ఏ వార్తలు రాశారా అన్నది మనం చూద్దాం. ప్రధానంగా వీరు రసకందాయంలో మహారాజకీయం, సమరోత్సవంలో కూటమి అభ్యర్థులు కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయాలంటే ముందుకు రాని పాలక వర్గం అంటూ ఒక వార్తను రాశారు. గతంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి కౌన్సిల్ నిర్వహించే తీరుతో ఉన్నటువంటి ఒక ఫోటోను కూడా వీళ్ళు రాశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో విశాఖ నగరపాలక సంస్థ రాజకీయాలు రసకందంగా పడ్డాయి. కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారా అని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ఎదురు చూస్తున్నారు. మరోపక్క వైకాపా కార్పొరేట్ల అంతర్మదనం మొదలైంది.
ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఏప్రిల్ నుంచి పాలక వర్గం కౌన్సిల్ ఏర్పాటు చేసినప్పటికీ చేయలేదు అన్నది ఒక వార్తగా రాశారు. అంటే రాజకీయం అంతా వేడెక్కుతుంది విశాఖ నగరం సంబంధించి, కౌన్సిల్ కి సంబంధించి. ప్రభుత్వాలు మారిన తర్వాత ఇక్కడ మేయర్ పీఠాన్ని కూడా కూటమి అభ్యర్థులు చేజిక్కించుకోవాలి అన్న యాంగిల్లో ఉన్నట్టు వీళ్ళొక వార్తని రాశారు. ఇది ఈ రోజు వార్తల విశ్లేషణ కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.